అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ పూల్ మఖానా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ రిచ్ ఫుడ్ అండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా మనం పిల్లలకి చిప్స్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కొనిచ్చే బదులు ఇది చేసి పెట్టండి. వాటికి పెట్టే కాస్ట్ పెడితే ఇవి ఈజీగా వచ్చేసాయి. కాస్ట్ ఎక్కువే కాదనను, కానీ మంచిది, హెల్త్‌కి మంచిది. ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీనికోసం అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది కడాయి హీట్ అయిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మకానా వేసుకొని మంచిగా కింది మీదకి అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఇది మాడిపోయినా కానీ ఇంకా టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది. అందుకే దగ్గరుండి కలుపుకోవాలి. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 5 మినిట్స్‌లో అయిపోతది అంతే. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అటు ఇటు వెళ్ళినా గానీ ఇదన్నీ మాడిపోతూ ఉంటది. అందుకే దగ్గరుండి కలుపుకోవాలని చెప్తున్నాను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు బాగా తింటారు. మనం కూడా ఈవినింగ్ రెసిపీ స్నాక్ రెసిపీ లాగా చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటది. హెల్త్‌కి కూడా మంచిదని చెప్తున్నాను. ఇంగో ఇలా పట్టుకుంటే ఇట్లా స్మాష్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. కొంచెం మాడిపోయినా కానీ ఇంకా టేస్ట్ అనేది మాడిపోతుంది. కొంచెం వేగకున్నా కానీ ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు. అందుకే ఇలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఘీ అయినా వేసుకోవచ్చు. ఘీ అవైలబుల్లో లేదని ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మంచిగా చిటపటలాడుతున్న టైంలో కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ మకానాకైతే నేను తీసుకున్న కప్పు మకానాకైతే ఈ క్వాంటిటీ సరిపోతాయి. ఈ 2 వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా ఫైనల్‌గా మనం మకానా వేసుకొని మకానాకి పోపు మొత్తం పట్టేంత వరకు కూడా కలుపుకుంటూ ఉంటే బావుంటది. మకానా అనేది యెల్లోయిష్ కలర్‌లోకి అవ్వాలి మొత్తము. అలా అయితే మనకు రెడీ అయిపోయినట్టే. చూడండి ఒకసారి పిల్లలకి పెట్టి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీకైనా లేదంటే మనం తినడానికైనా చాలా బావుంటది. లేడీస్‌కైతే ఇంకా చాలా మంచిదని చెప్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్.